తెలంగాణలో పాలిటెక్నిక్ పంచాయతీ ముదురుతోంది. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్షాల మద్దతు కూడా పెరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నిరసనలు మిన్నంటుతున్నాయి. తాజాగా హన్మకొండలో విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. తక్షణమే జీవో నెంబర్ 97 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నం కూడా పెట్టారు. ఆ పిల్లలకు 1 గంటకు అన్నం పెట్టాలంటే హాస్టల్ బంద్ చేస్తారు, మెస్ బంద్ చేస్తారు, కాలేజీకి తాళం వేస్తారు, పిల్లలకు అన్నం పెట్టరు, పిల్లల్ని బయటకు రానియరు. ఇదా ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. ఇది తుగ్లక్ పాలన, ఇది రాక్షస పాలన. ఇవాళ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పాలన. కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలేమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో. తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనం దుమారం రేపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97తో మొదలైన ప్రకంపనలు ప్రస్తుతానికి దడ పుట్టిస్తున్నాయి. విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమను పోలీసులు లాఠీలతో కొట్టినా పర్లేదు, కానీ జీవో నెంబర్ 97 రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వం జీవో నెంబర్ 97 2026 జీవో తీసుకొచ్చి ఆ జీవోలో కాకుండా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి ఈ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మొత్తం కూడా దాంట్లో విలీనం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఆ కుట్రలో భాగంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఉన్నారో వాళ్ళ జీవితాలు మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆ జీవో కనుక అమలైతే ఫీజులు విపరీతంగా పెరుగుతాయి, స్కాలర్షిప్లు కూడా రావు. ఆ స్కాలర్షిప్ వల్లనే ఈ రోజు చదువుకుంటున్నారు. మరి ఏ విధంగా జీవోని తీసుకొచ్చారని చెప్పేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారు, థర్డ్ ఇయర్ కూడా. సార్ ఈ కొత్త స్కీమ్ శక్తి స్కీము తీసేయాలని రేవంత్ రెడ్డి సార్తో కోరుతున్నాము. ఈ స్కీమ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బీటెక్లో మాకు సెకండ్ ఇయర్ లాటరీ తీసేస్తున్నారు. మేము బీటెక్ జాయిన్ అయ్యేది, బీటెక్లో డిప్లొమా జాయిన్ అయ్యేది బీటెక్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ కోసం. అండ్ ఇలా చేస్తే మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ కోసం మాకు ఇంజనీరింగ్ స్టడీస్ అనేది చాలా దూరం అవుతుంది. సో మేము రేవంత్ రెడ్డి సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాము అలా చేయొద్దు అనేసి కొత్త స్కీమ్ తీసేయాలని. మేమే కాదు, ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డిస్టిక్ అందరు ఇలా ధర్నా చేస్తున్నారు దీనికోసమే. వాస్తవానికి చూస్తే శక్తి అంటే స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్. కొత్త వ్యవస్థ పరిధిలోకి పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం చేసే ప్రతిపాదన కూడా తీసుకొచ్చింది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తూ ఉంటుంది సర్కార్. అయితే మార్పులపై విద్యార్థులు, అధ్యాపక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. కోరిక మేరకై వారి యొక్క నామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజు నేను పోయేది, విద్యార్థులతో కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమం ఉన్నది. కానీ పొద్దున్నే ఈరోజు ప్రభుత్వం ఒక ఏదైతే అణచివేత వ్యవహారం వలన పోలీసులు పంపించిన హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మొత్తం ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థుల ఉద్యమాన్ని ఈరోజు అణచివేస్తూ ఉన్నది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆయుష్ విద్యార్థులకు స్టైపెండ్స్ రావట్లేదు. అదేవిధంగా పాలిటెక్నిక్ ఒక భవిష్యత్తు, విద్యార్థుల ఒక భవిష్యత్తు కూడా అంధకారంలో వెళ్ళింది. వాళ్ళు ఒక ఈసెట్ రాయాలని పరిస్థితి. శక్తి అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి దాని కింద పడేసి. ఇక పాలిటెక్నికల్ విద్యార్థులకు డిప్లొమా అనేది 3 ఏళ్లది, చాలా కీలకం. చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉండడంతో పాటు ఈసెట్ రాసి నేరుగా ఇంజనీరింగ్లో 2వ సంవత్సరంలో చేరే ఛాన్స్ కూడా ఉంటుంది. దీంతో టైం కావచ్చు, అలాగే ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఇవి 2 కూడా ఆదా అవుతాయి. అయితే పాలిటెక్నిక్ కాలేజీలను PPP విధానంలో నడిపితే భవిష్యత్తులో ఫీజులు పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు సాంకేతిక విద్యామండలికి కోట్లలో నిధులున్నాయి. వాటిని ఎవరికి బదలాయిస్తారు? ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉండే స్కిల్ యూనివర్సిటీకా, లేదంటే ప్రభుత్వ పరిధిలోకి మారుస్తారా అనేది ఒక స్పష్టత లేదు. ఇక ఈ ఆందోళనలన్నీ సద్దు మణగకపోవడంతో దిద్దుబాటు చర్యగా కేకే నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది గవర్నమెంట్.
30 రోజుల్లో నివేదికను అందజేయనుంది కూడా. మొత్తానికి అధునాతన మార్పుల కోసం అనుముల ప్రభుత్వం వేసిన అడుగు అనూహ్యంగా అగ్గిరాజేసింది. కేకే కమిటీ నివేదికతో అయినా పాలిటెక్నిక్ వివాదానికి తెరపడుతుందో లేదో వేచి చూడాలి. ఇదే అంశంపై వాళ్ళ మనం డిబేట్ చేద్దాం. అయితే మనతో పాటు వివిధ పార్టీల నేతలు, సీనియర్ అనలిస్ట్ అంతా కూడా ఉన్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ విషయంపై డిబేట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు పాలిటెక్నిక్ ట్రిక్స్ స్పెషల్ డిబేట్. 10వ తరగతి తర్వాత ఇంటర్కు బదులుగా పాలిటెక్నికల్ ఎంచుకునేటువంటి విద్యార్థులకు 3 ఏళ్ల డిప్లొమా కీలకం, ఇది అందరికీ తెలుసు. అయితే చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉండడంతో పాటు ఈసెట్ రాసి ఇంజనీరింగ్లో నేరుగా 2వ సంవత్సరంలో జాయిన్ అయిపోవచ్చు. దీంతో టైం కావచ్చు, అలాగే ఖర్చు కావచ్చు, రెండు కూడా అదవుతాయి. అయితే పాలిటెక్నిక్ కాలేజీలను ట్రిపుల్ పి విధానంలో నడిపితే భవిష్యత్తులో ఫీజులు పెరిగే ప్రమాదం ఉంది. అలాగే జీవో నెంబర్ 97 రిలీజ్ చేసింది ఆల్రెడీ జూలై 3న తెలంగాణ గవర్నమెంట్. మరి ఈ విషయానికి సంబంధించి అటు విపక్షాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు 97లో ఏముంది, ఎందుకని అంటే విద్యార్థులు డెవలప్మెంట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగాల్సిన విషయం. అంటే అందిపుచ్చుకుని స్కిల్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళాలి. కానీ ఇవన్నీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, అసలు 97లో ఉంది, ఏం జరుగుతోంది, పాలిటెక్నిక్ విద్యార్థులు ఏమంటున్నారు, ఈ విషయాలను డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ఇవాళ పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు, వెంకటనాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బండారు రామ్మోహన్ రావు సార్ విశ్లేషకులు ఉన్నారు. వీరితో స్టార్ట్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ప్రతి విద్యార్థి కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ప్రపంచం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. చాలా అంటే చాలా ఏఐ అంటున్నారు, అండ్ రకరకాల స్కిల్స్, రకరకాల టైప్స్ ఆఫ్ జాబ్స్. అలాంటి జాబ్స్ పట్టుకోవాలి, వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి, అంది పుచ్చుకోవాలి. మరి నేపథ్యంలో ఈ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరంతా ఎందుకు తప్పుపడుతున్నారు, ఏం జరుగుతోంది, జీవో నెంబర్ 97లో ఏముందని ఆరోపిస్తోంది బీజేపీ, ఏం చెప్తారు? ఇప్పుడు జీవో నెంబర్ 97 అనేది ఏదైతే శక్తి స్కీమ్ అనేది తీసుకొచ్చారో రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని డెఫినెట్ గా పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక శాపంగా మారింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎందుకు అంటే, ఇప్పుడు బేసిక్ గా మనం బీటెక్ లో కానీ బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే 12th పాస్ అవ్వాలి. 12th పాస్ అయిన తర్వాత ఎంట్రన్స్ ఉంటుంది, ఎంట్రన్స్ రాసాకనే బీటెక్ లోకి వెళ్తాం. అదే ఒకవేళ 10th విద్యార్థులు లేటరల్ ఎంట్రీల ద్వారా బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ కోర్సు 3 సంవత్సరాల కోర్సు వేసిన తర్వాత మళ్ళీ ఈసెట్ రాసి బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే అట్లా ఆ విధంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వాళ్ళు మెకానికల్ ఇంజనీర్ కానీ, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, లేకపోతే కంప్యూటర్స్ ఎక్కడైనా కూడా దీని ద్వారా ఏమవుతుందంటే కోర్సు ఫీజు తగ్గుతుంది, భారం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు చూడండి, బీటెక్ లో మీరు జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ రాయాలి. ఎంసెట్ రాయాలంటే ఎంసెట్ కోచింగ్ తీసుకోవాలి. అంటే 11th స్టాండర్డ్ కానీ 11th కానీ 12th క్లాస్ చదవాలి. దాని ద్వారా మీరు చూస్తే ఈ రోజుల్లో ప్రైవేటు కళాశాలలో చేరాలంటే దగ్గర 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. అంటే మీరు శ్రీ చైతన్యం లేకపోతే నారాయణ ఇంకొకటో ఈ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, ఆ కోర్సు తగ్గట్టుగా మనం కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకొని ఎంసెట్ రాయాలంటే ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఈసెట్ అంటే కొంచెం ఈజీగా ఒక 10th క్లాస్ స్టాండర్డ్ లో ఈసెట్ ఉంటుంది కాబట్టి, ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు పాలిటెక్నిక్ లో జాయిన్ అయిపోయి 3 years కంప్లీట్ అయిన తర్వాత కూడా లేటరల్ ఎంట్రీ ద్వారా వీళ్ళు బీటెక్ లో జాయిన్ అవ్వచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే, ఇదే పాలిటెక్నిక్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలో ఏమవుతుంది, ఇక్కడ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఏ స్ట్రీమ్ లో జాయిన్ అయిపోయి ఒక స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది అక్కడ కంపల్సరీగా, అందరికి తెలుసు అది. ఆ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ మీద కూడా ఒకవేళ బీటెక్ లోకి వెళ్ళకపోయినా కూడా ఈ 3 years కోర్సు పాలిటెక్నిక్ సర్టిఫికేట్ తీసుకొని ఎక్కడైనా కూడా ఏ కంపెనీలలో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా దీన్ని తొక్కేయాలని చూస్తున్నారు, ఏ విధంగా గొంతు నొక్కేయాలని చూస్తున్నారు, ఏ విధంగా విద్యార్థులకి ఒక శాపంగా మారాలని చూస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు చేయాల్సి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీరు చేసుకోండి, మీకు ఇక్కడ పైసలు ఉంటే డబ్బులు ఉంటే స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ ఇండియా ఇంకోటి యంగ్ ఇండియా స్కూల్స్ అని స్కిల్ యూనివర్సిటీ అని చేయండి. మీరు ఇది కాకుండా చేయండి. మీరు దగ్గర
వేల మంది విద్యార్థుల్ని గొంతు నొక్కేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు చేత కాకనా సార్ మరిన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా డెవలప్ చేస్తా ఉంటుంది ప్రభుత్వం. నేనేమంటున్నంటే ఇదే కంటిన్యూ చేసుకొని ఇదే కోర్సును కంటిన్యూ చేస్తూ పాటుగా మీరు అప్గ్రేడ్ చేయండి, వీళ్ళని కూడా అప్గ్రేడ్ చేయండి. కానీ దీనికి రద్దు చేసేసి 97 జీవో తీసుకొచ్చి శక్తి స్కీమ్ అని ఒక స్కామ్ లాగా దీన్ని తయారు చేస్తా ఉన్నారు. ఇది పీపీ పద్ధతిలో అట్ట ఇది స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తారట ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద. అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో జొరబడినట్టే ఈ భూములు వచ్చారంటే ఖతమేగా ఆ భూములు కూడా ఖతం చేస్తారు. ఈ రామతపూర్ భూములు కానీ లేకపోతే నల్గొండ పాలిటెక్నిక్ కానీ చాలా ఉన్నాయి, అవును ఎకరాలు ఉన్నాయి. ఇట్లాంటి భూమి కూడా ఖతం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా? ఎందుకు 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి, 54 ప్రైవేట్ కళాశాలలు కూడా ఉన్నాయి సార్. టోటల్ ఒక్క నిమిషం 59 గవర్నమెంట్, 60 ప్రైవేట్, 2 ప్రైవేట్ ఎయిడెడ్. టోటల్ గా ఇప్పుడు ఈ కళాశాలలో 128 కాలేజెస్ ఉన్నాయి. ఈ 128 కాలేజెస్ మరి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేయాలో చెప్పగలుగుతారు వీళ్ళు? అంటే విద్యార్థులు నొక్కేయడానికి, కళాశాలని భూముల్ని లాక్కోవడానికి 58 ప్రైవేట్ గవర్నమెంట్ 59 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. కాలేజీలో ల్యాండ్స్ లాక్కోవడానికి పీపీ పద్ధతిలో యూనివర్సిటీ కడతారట. మీరు కడతామన్న యూనివర్సిటీ ఇప్పటిదాకా ఫ్యూచర్ సిటీలో ఇప్పటిదాకా కంప్లీట్ కాలే. మీరు వచ్చి 3 సంవత్సరాలు 32 నెలలు అయింది, ఇప్పటిదాకా కట్టలేదు. మీరు ముందు ఇంకా 28 నెలలు, 28 నెలల్లో ఇవన్నీ చేస్తారా మీరు? మీ కనీసం స్కూల్స్ మీద కానీ కాలేజ్ మీద కూడా సోయి లేకుండా ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గర 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. 40 లక్షల మంది విద్యార్థులు బాధపడతా ఉన్నారు. మొన్ననే మేము బీజేపీ ఫీజు బకాయిల మీద బీజేపీ లడాయి పేరు మీద మా రాష్ట్ర అధ్యక్షులు దీక్ష కూడా 2 రోజులు తీసుకున్నారు. ఈ రోజు అరే విద్యార్థుల తరఫున మేము మాట్లాడతామంటే కనీసం మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్యం, రాహుల్ గాంధీ మాట్లాడతారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని చెప్పి చెప్తాడు. గొంతు నొక్కేయడానికి బీజేపీ సంఘీభావంగా వాళ్ళకి ఒక నైతిక మద్దతు మేము ఇద్దామని మా రాష్ట్ర అధ్యక్షులు పోదామంటే మీరు ఒకసారి అరెస్ట్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ. ఏ పరిపాలన నాకు అర్థం కాదు. ఇదా ప్రజా పరిపాలన, ఇదా ప్రజాపాలన? మీ రాహుల్ గాంధీ ఎడిపోయింది, ఎక్కడ కూడా బీజేపీ పాలన తిరుగుతుంటాడు. కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం, జార్ఖండ్ ఎందుకు పోడు, కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం సార్. కర్ణాటక కేరళకి ఎందుకు పోడు? ఇదా మాట్లాడేది. కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. వంచడానికి ప్రయత్నం చేస్తా ఉంది, కానీ నిరుద్యోగులు కానీ అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితులు రద్దయ్యేదాకా భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. భారతీయ జనతా పార్టీ నైతికంగా మద్దతు ఇస్తూనే ఉంటది. డన్ సార్. వెంకట్ నాయక్ గారు, అసలు ఏమిటి ట్రిపుల్ పి విధానంలో ఎందుకు వెళుతోంది ప్రభుత్వం? ఈ పాలిటెక్నిక్ అండ్ ఐటీఐ ఆల్సో ఈ విద్యా విధానానికి సంబంధించి దానివల్ల ఫీజుల భారం పెరుగుతుంది అనేది వారి ఆరోపణ. మనం విన్న ఇది ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడానికి జరుగుతున్న కుట్ర. అఫ్ కోర్స్ గవర్నమెంట్ చెప్తోంది నైపుణ్యాభివృద్ధి కోసం అనదర్ స్కిల్స్ యాడెడ్ అడ్వాంటేజ్గా మారుతాయి స్టూడెంట్స్కి అని చెప్తోంది. అయినప్పటికీ ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం మళ్ళీ తర్జన భర్జన పడుతోందా? కేకే కమిటీ కూడా వేసింది. ఏం జరుగుతోంది అసలు? ఎందుకు వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతోంది జీవోకి సంబంధించి? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. ఎస్ సార్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్. చెప్పండి సార్. జీవో నెంబర్ 97 అందరూ చదివినట్టున్నారు నాకు తెలిసి. మీరు కూడా చదివారు సార్? అందరం చదివారు. సో ఇప్పుడు ఏదైతే వెంకటరెడ్డి గారు చెప్పిన అంశాలు ఉన్నాయో అవన్నీ దాంట్లో ఉన్నాయా సార్? ఏది లాటరీ ఎంట్రీ లేదని ఉందా? ఓకే. ఫీజు రియంబర్స్మెంట్ రాదని ఉందా? అదేవిధంగా లెక్చర్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఏదైనా ఏది ప్రైవేట్ ధోరణిలో పోదామని ఉందా? స్కిల్ కల్పించమని ఉందా? లేకపోతే ఆ ప్రభుత్వం ఏదైతే ఆస్తులు ఉన్నాయో దాన్ని ప్రైవేట్ దారదత్తం చేస్తామని ఉందా? అంటే ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందా వెంకట్ గారు? ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందా 97 జీవోలో ఉన్నదాని ప్రకారం చూస్తే? 100% సార్. నేనేమంటున్నాను, మనం మాట్లాడుకుంటున్న ఏ అంశాలు ఆ జీవోలో లేదు. ఆ జీవో ఉద్దేశం ఏంటో చెప్తున్నాను నేను, వినండి. పాలిటెక్నిక్ అనేది ఒక అకాడమిక్ విద్యాది, అది ఒక టెక్నికల్ విద్యాది. సో దాన్ని దేంట్లోనూ మెర్జ్ చేస్తలేరు. ఇది అకాడమిక్ ఓరియంటేషన్ లో భాగంగా దాన్ని అటాచ్ చేస్తున్నారు. ఒక అంశాన్ని దేన్ని అటాచ్ చేస్తున్నారు? ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి ప్రోగ్రామ్ అంత ముందు ఇది లేబర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యవహారంగా ఉండే
తర్వాత దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసి యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీ యూనివర్సిటీ దాన్ని అటాచ్ చేసి తద్వారా స్కిల్స్ ని ఎస్టాబ్లిష్ కనుక చేస్తే సార్, ప్రైవేట్ ట్రిపుల్ ప్రీ ప్రాసెస్ అంటే కాలేజీలు నడవడం, దాంట్లో అధ్యాపకులు నడవడం, అది కాదు సార్ ట్రిపుల్ ప్రీ ప్రాసెస్ ప్రధానమైన ఉద్దేశం. ఏదైతే ప్లేస్మెంట్స్ ఉంటాయి, ప్రతి ఇయర్ ఎండ్ లో ప్లేస్మెంట్ ఉంటాయి, ఆ ప్లేస్మెంట్ ని కల్పించే కంపెనీ అంటే దానికి మాత్రమే ఉద్దేశించబడింది అంటారు. ఆ ముందు నుంచి ఆ పీపీపీ ప్రాసెస్ లో ప్రైవేట్ సంబంధించిన సంస్థలు ఏదైతే ఉంటో దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, మహేంద్ర సంబంధించింది ట్రాక్టర్ల కంపెనీ ఉంటది, అదే విధంగా మన కార్ల కంపెనీ అంతా ట్రాలీల సాఫ్ట్వేర్, మహేంద్ర సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది. సో ఈ మహేంద్ర కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మొదటి నుంచే ఆ సంబంధించిన మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కానీ, ఈసీలో ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళను ప్రత్యేకంగా తర్ఫీదు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఎవరైతే అంటే బాగా యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళని ఏమంటారు రిక్రూట్ చేసుకుంటుంది. సో ఇది దీనికోసం ట్రిపుల్ ప్రీ తీసుకొచ్చారు. అదే విధంగా పాలిటెక్నిక్ విద్యా విషయానికి వచ్చినప్పుడు సార్ లాటర్ ఎంట్రీని తీసేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే పాలిటెక్నిక్ విద్య 3 సంవత్సరాలు. మన ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ చేస్తాం, లేకపోతే జేఈ మెయిన్స్ అలాంటివి రాసి ఎన్ఐటీలోనో ఐఐటీలోనో సీట్ కొడతాం. కానీ 3 సంవత్సరాలు చదివిన విద్యార్థి మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా చదువుతారు సార్? ఎంత ఇల్లాజికల్ థింగ్ ఇది. జీవో నెంబర్ 97 లో ఎడబెట్టారు సార్. అసలు మేము ఆ జీవోని చదివిన తర్వాత ఏది గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకున్న తర్వాత అయినా సరే ఏదైతే విద్యార్థుల ఆందోళన ఏదైతే ఉన్నాయో దాని వెనకాల అధ్యాపకులు ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ లో వెళ్ళిపోయి రెచ్చగొడుతున్నారని చెప్పి అది మా దగ్గరకి ఇది వచ్చింది. ఎందుకు అది ట్రిపుల్ ప్రీ ప్రాసెస్ లో పోయినప్పుడు మన టాలెంట్ ని నిరూపించుకోవాలి, మనకి నెలకు వచ్చే ₹1,00,000 2,00,000 జీతానికి ఎక్కడ గాడి పడుతుందని చెప్పి ఇంతమంది విద్యార్థుల జీవితాన్ని పడంగా పెడదాం అనుకుంటున్నారు. సో అదే విషయంలో మాత్రమే కేశవరావు గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంతమంది వెంకట్ గారు ఇంతమంది విద్యార్థులు రోడ్డెక్కారు, ఆందోళనలు చేస్తున్నారు, ప్రభుత్వం పునరాలోచనలో పడిందా? ఏం ఆలోచిస్తోంది కేకే కమిటీ? ఎందుకు సార్ ఇప్పుడు ఏ విద్యార్థులైనా రోడ్ల మీదకి వచ్చేలాగా ప్రభుత్వం జీవో అంత అస్తవ్యస్తంగా ఇస్తుందా సార్? ఒకసారి మీరు చెప్పండి, అంత అస్తవ్యస్తంగా ఇస్తుందా? దాన్ని మిస్గైడ్ చేసిరు సార్, దాన్ని మిస్ మ్యాచ్ చేసిరు. అధ్యాపకులు కొంతమందికి ఏదైతే ప్రభుత్వ కళాశాలలో చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాంట్లో జీతాల వ్యవహారంలో మిగతా వ్యవహారంలో ఇది మాకు ఎక్కడ షూర్ అంటే దానిపై సరైన అవగాహన లేదు ఈ వామపక్షాలకు కానీ విద్యార్థులకు కానీ అంటారు మీరు. సార్ నేనేమంటున్నాను, వామపక్షాలకు విద్యార్థుల కంటే బీజేపీ నాయకులకు నేను చెప్తున్నా, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఒకటి సార్ రామచంద్రరావు గారు అంతమంది నీటి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి ఇబ్బంది పడుతుంటే 22 మంది విద్యార్థులు చచ్చిపోతే 22 లక్షల మంది విద్యార్థుల వాళ్ళ జీవితం ఆగమైతే ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చినా సార్ రామచంద్రరావు గారు? అదేవిధంగా బీజేపీ నాయకులు ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చినా? ఓకే వెంకట్ గారు మాట్లాడదాం, ఒకసారి విశ్లేషణ కూడా వినాలి. ఫస్ట్ ఫేజ్ విశ్లేషణ విందాం. 1 సెకండ్. మేము ఉన్నామని చెప్పి నిరూపించుకోవడం కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. షూర్ వెయిట్ ఫర్ 1 సెకండ్ సార్ రామ్మోహన్ రావు సార్, ఏమిటి గందరగోళం? ఏం జరుగుతోంది అసలు? చాలా సెన్సిటివ్ ఇష్యూ, విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుంటున్నాం సార్. ఏంటి అసలు అంటే ఈ పాలిటెక్నికల్ కళాశాలకి ఈ ట్రిపుల్ పీ విధానంలోకి వెళ్ళిపోతుంది అండ్ ఫీజుల భారం పెరుగుతుంది. అసలు వాస్తవాలు ఏంటి సార్? 97 జీవోని బాగా థరోలీ స్టడీ చేసి ఉంటారు మీరు ఇప్పటికే. రమణ గారు, మీకు వెంకటరెడ్డి గారికి అట్లా యువమిత్రుడు వెంకట గారికి రాజనీష్ ప్రేక్ష నమస్కారం. సార్ థ్యాంక్ యూ. మా దగ్గర కూడా 40 ఏళ్ల క్రితమే మా ఎమ్మెల్యే సంజీవరావు గారు, మన శంకరన్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ వారి ద్వారా మా దగ్గర 40 ఎకరాల స్థలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ పెట్టించుకున్నాం. పార్టీ వేరే, నాది సంజీవరావు గారు, అయినా కలిసి పెట్టించుకున్నాం. దానికి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడా పనిచేస్తుంది. వంట వాళ్ళ నుంచి మొదలు పెట్టి మొత్తం ఎంప్లాయీస్. కానీ 40 ఎకరాల స్థలంలో ఇప్పటికి కూడా చాలా సార్లు మీటింగ్స్ పోతుంటాను. అక్కడ మొన్న మీరు అన్నట్టు అకాడమిక్ చెప్పాలంటే విషయ పరిజ్ఞానం ఉండాలని తిరిగాను. దీంట్లో ముఖ్యంగా 97 జీవోలో అపోహలు ఎక్కువ ఉన్నాయి. అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను స్పష్టంగా. ఏమైందంటే మొన్న మోడీ గారు ఒక మంచి మాట అన్నారు. నిన్నటి దాకా వేరు, మేక్ ఇన్ ఇండియా కావాలంటే స్కిల్స్ ఉండాలి, స్కిల్స్ లేకపోతే కష్టం అన్నారు మోడీ గారు. ఇప్పుడు పాత ఇంజనీర్లు పని అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వచ్చేసి అయిపోయింది, ఇంజనీర్ల పని అయిపోయింది, పట్టాలు వస్తున్నాయి, పని దొరుకుతలేదు వాళ్ళకి. అక్కడ డిగ్రీ చదివిన వాళ్ళకి 4 తీసుకోవడం కూడా పనికి వస్తలేదు. కనుక ఎక్కడుంది నిజంగా శక్తి అంటే
పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. గతంలో ఫిట్టర్లు ఎలక్ట్రీషియన్లు పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చూడండి, నిర్మాణ రంగంలో ఉన్నంత కొరత ఇంకెక్కడ లేదు. ఉపాధి మొత్తం నిర్మాణ రంగంలో ఉంది. ప్లంబర్లు, ఫిట్టర్లు, మనకు మన మన ఏమంటారు దాని కాపీ మేస్త్రి నుంచి మొదలు పెడితే చాలా మనకు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఉద్యోగాలు. కానీ దానికి తగిన పరిజ్ఞానం లేదు కదా. మాకు చిన్నప్పుడు క్రాఫ్ట్ టీచర్ ఉండేవాడు, చిన్న చిన్న పనులు బెంచీలు బాగా చేస్తూ మేము చేసేవాళ్ళు. అందుకని మోడీ గారు అన్నారు పాలిటెక్నిక్ కాలేజీను బలోపేతం చేయాలన్నారు అంటున్నాను. నేను రెండింటికి ముడి పెడుతున్నాను. పాలిటెక్నిక్ కాలేజీ బలోపేతం కావాలంటే వాడు ఏం చేశారు, 97 జీవోలో శాఖ పేరు మార్పు చేసింది. ఫస్ట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖను శక్తికి శాఖగా మార్చింది. నెంబర్ 1 చాలా అభ్యంతరం లేదు నాకైతే. కోర్సుల అనుసంధానం పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐఐటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఏటీసీలను కలిపి స్కిల్ యూనివర్సిటీలో జత చేశారు. రెండోది విద్యార్థుల ఆందోళన ఒకదాని మీద నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా విలువ తగ్గిపోతుందని, నేరుగా బీటెక్ చదివే అవకాశం కోల్పోతామని, ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుందని, మళ్ళీ 2 ఏళ్ళు ఎక్కువ చదవాల్సి వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వాలి వెంకట గారు కానీ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ జీవోలు లేకపోయినా ఇటువంటి భాష ఇప్పుడు ఏదైతే జీవోలో ఉన్నా లేకపోయినా ఏదైతే అభ్యంతరం కరెక్టే కదా. కానీ ఈ అభ్యంతరానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ సంస్కరణ తీసుకొచ్చినా ఆ రంగంలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మంచిది అంటున్నాను. ఇక ప్రభుత్వ రంగంలో పీపీపీ విధానం ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట. PPP-లో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాను, రెండు రాష్ట్రాలు మాట్లాడతాను కానీ నేను ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ సమర్థిస్తున్నాయి. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ సమర్థిస్తున్నది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంది. ఏమని మొత్తం కాలేజీలు గంపగుర్తుగా వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారు, అయిపోయింది, చాప చుట్టుకుని వెళ్ళిపోతారు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, కేవలం ఫ్యాకల్టీ లేకపోతే దాని మెడికల్ కాలేజీలలో ఉండే వసతులు కల్పించడం కోసం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం కాబట్టి, కానీ భూములు ఎటు అని అక్కడ వివరణ ఇస్తున్నారు కదా. అక్కడ లేని పీపీపీ ఇక్కడ కూడా ఎందుకు వస్తున్నది అని ఆలోచన చేయాలి. ఏమంటారు అంటే వెంకటరెడ్డి గారు మన ప్రభుత్వ పాలసీ చెప్తున్నారు. అంటే విపక్షాలు సార్ మీ మాట కట్టొచ్చా, విపక్షాలు చూపెడుతున్న బూచా ఇది ట్రిపుల్ పై విధానం కరెక్ట్ కాదు అని చెప్పడం? రెండు భూచా అంటే నేను ఇప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో సేఫ్ ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సేఫ్ సార్. 20 ఏళ్ల ప్రభుత్వ రంగంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎవరు చేస్తలేరు. 20 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా తన పనితీరును సమీక్షించుకొని ప్రభుత్వం పీక్ పడేసి డిస్మిస్ చేయొచ్చు 20 ఏళ్ల తర్వాత. అందుకని చూడండి పెన్షన్ స్కీమ్ ఎట్లా ఉంటుంది, పెన్షన్ తీసేసారు అందరికీ. పెన్షన్ స్కీమ్ 20 ఏళ్ళ నిండితేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఫుల్ పెన్షన్ వస్తుంది కదా. ఎందుకు పెట్టిందంటే 20 ఏళ్ల దాకా వాళ్ళ పనితీరు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం అవసరమైతే పీక్ పడేయడానికి ఒక్క ఉద్యోగి 3 కోట్ల మంది ఉన్నారు ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వంలో దేశం మొత్తం ఒక్క ఉద్యోగం పీకేసారా? ఉద్యోగ స్వామి ఎట్లా ఉంటది అంటే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద సవాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కఠినంగా ఉన్న చెప్తున్నాను. ఇవాళ ప్రైవేట్ విద్యార్థుల కంటే ఎక్కువ బాధపడుతుంది అలా మనకు కాలేజీలు, ఈ పాలిటెక్నిక్ కాలేజీలు పనిచేసే మన సిబ్బంది, ముఖ్యంగా వీళ్ళు అంటున్నాను. వాళ్ళ స్వార్థం ఏంటంటే ప్రభుత్వ రంగంలో సేపు చెప్పినా చెప్పకుండా నడుస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ప్రైవేట్ రంగం ఇన్వాల్వ్ కాగానే వెంకటరెడ్డి గారితో మన ఏకీపిస్తున్నాడు. చెప్తున్నాను, మా గజ్వేలో 40 ఎకరాల స్థలం ఉన్నది. మన కేసీఆర్ గారు మన ఎడ్యుకేషన్ హబ్ కడతామా, 20 ఎకరాలు తీసేస్తున్నాడు, 30 ఎకరాలు తీసేస్తున్నాడు, 10 ఎకరాలు మిగిలింది. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ మొదలు పెడితే చాలా కాలేజీలకు 100, 50, 100 ఇట్ల ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటారని అపోహ అంటున్నాను. జీవో నెంబర్ 97 ఉండాలి. కానీ ఈ పేరు మీద వాళ్ళకి బిల్డింగ్లకు అనుమతి ఇచ్చి వాళ్ళ ప్రైవేటీకరణకు అనుమతి ఇస్తే రేపు పొద్దున ప్రమాదం ఉందని మన వామపక్ష విద్యార్థులు కానీ అట్లా బీజేపీ కానీ రైట్ లెఫ్ట్ ఒక్కోసారి ఒకటే అయితే రైట్ లెఫ్ట్ వింగ్ ఏమైందంటే అల్కబీరు పరిశ్రమ మీద మొదలు బీజేపీలు ఆందోళన చేశారు, గోవధ నిషేధం వద్దు అని. మళ్ళా కొద్ది రోజులేమో నక్సలైట్ చేసింది. మన శంకరపల్లి ఉంటది ఏంటంటే ఇప్పుడు నడుస్తూనే ఉంది. అల్కబీర్ పరిశ్రమ సమితి ఒక హిందువు నడుస్తూనే ఉంది, గోవధ నడుస్తూనే ఉంది, చూస్తున్నాం మనం. అంటే రైట్ లెఫ్ట్ కొన్ని విషయాలలో ఏకీభావం ఉంటుంది. అంటే ఎటైనా సరే మధ్యవర్తిగా నేను మాట్లాడుతున్నాను. మోడీ గారి ఆలోచన కరెక్ట్, స్కిల్ ఇండియా కావాలంటే ప్రధానంగా పాలిటెక్నిక్ కాలేజీలు బాగుపడాలి సార్. పాలిటెక్నిక్ కాలేజీలలో చాలా అధ్వానంగా ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలు ఫ్యాకల్టీ లేరు, ఉన్నది చూసి వచ్చిన ఫ్యాకల్టీ లేరు, అవసరమైన సామాగ్రి లేదు, పరిశోధనలు లేవు, ఏం లేకుండా అయింది. కానీ దీనికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటా అని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం చేసిన ఒకటే ఒక తప్పు ఏంటంటే జీవో ఇష్యూ చేసే ముందే ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు అండ్ ఏటా 60,000 మంది జాయిన్ అవుతున్నారు పాలిటెక్నికల్ కోర్సుల్లో, మీకు తెలియదు కదా? చెప్పండి. 60,000 భవిష్యత్తు బాగున్నానంటే ఈ జియో నెంబర్ 97 ఇంకా క్లారిటీ కావాలి. అందుకని చూడండి పెద్దలు కేకే గారు, అట్లాగే విద్యావేత్త మన కోదండరామ్ గారు, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ ఇటుపక్క అటుపక్క అంటే చాలా వరకు 1 month లో కమిటీ రిపోర్ట్ ఇస్తుందట సార్. 1 month లో ఏమన్నారు. అయితే దాంట్లో పొరపాటు ఏంటంటే ఈ భూములు ప్రైవేట్ పనులు పెట్టేవారు 2 ఏళ్ల చదువు ఎక్కువ అవుతుంది కదా, దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ అదనంగా చదవాల్సి వస్తుంది కదా,
అనే మాట వస్తుంది. అవును. 2 ఏళ్ళు ప్లస్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది కదా, ఇట్లయితే 1 సంవత్సరం తప్పుతుంది సో కదా అంటే అనే మాట. విద్యార్థుల వేదన దానిపైనే ఉందంటారా, మరో 2 ఏళ్ళు ఎక్స్ట్రా చదవాలని? విద్యార్థులు 2 ఉంటాయి సార్. ఇప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏం చేస్తాయి అంటే ప్రైవేటీకరణ వ్యతిరేకం. అవును కానీ అవును ఈ ప్రైవేటీకరణ పోతుందని వీళ్ళు అంటారు. బీజేపీ కూడా అదే మాట ఉంటుంది కదా, మరి అది వాస్తవం తెలుసుకోవాలి కదా. అవును పీపీపీ మోడల్లో కేవలం భూములు అప్పగింపొద్దు, అది క్లారిటీ ఉండదు జీవోలో. అవును. ఈ ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినా వాడు చదువు చెప్పుకోవాల్సిందే, లేకుంటే అవసరమైన మరి సౌకర్యాలు మరి ఆ క్లారిటీ కనిపిస్తుందా సార్ జీవో నెంబర్ 97 లో? లేదు జీవో అంటే అది మన అపోహను దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ సార్, ఎట్లా ఎగ్జాక్ట్లీ. ఉండదంటే మీకు ఎప్పుడైనా ప్రైవేట్ రంగం ఇన్వాల్వ్ అయిందని భూములు పోతాయని భయం, భూములతోనే చేస్తుంటారు. ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తామని రెండైనప్పుడు నడిచింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ అంతకుముందు కానీ. ఇక్కడ ఏమవుతుందంటే భూములు గుంజుకోరు, వాళ్ళకి భూముల మీద హక్కు ఉండదు. సేమ్ అదే పని పీపీపీ మోడల్లో ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజ్ విషయంలో ఒక స్పష్టత ఇచ్చింది వాళ్ళు. ఇచ్చిన తర్వాత నడుస్తుంది. ఇప్పుడు పీపీపీ మోడల్ చేస్తామంటున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే కొత్త భవనాలు నిర్మాణం చేయాలి సార్. ఇప్పుడు ఏమైందంటే పాత పాలిటెక్నిక్ కాలేజీలని షెడ్లు వెనకటి రేకులు షెట్లు వేసిండు, పలిగిపోయినాయి, కొన్ని పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు పీపీపీ మోడల్ లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంది కదా, సిఎస్ఆర్ కింద ఉంది కదా, బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాని కింద కొందరు ఇన్వాల్వ్ చేస్తాను. నేను ఒక మాట చెప్తాను. వైజాగ్ లో నేను దాదాపు 5 ఏళ్ల కింద ఒక అద్భుతమైన ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ చేసింది, ప్రభుత్వం కట్టించింది. కానీ అందులో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసింది. ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకున్నారు? ఇండియన్ ఆయిల్ వాళ్ళు పెట్టుకున్నారు. లేకపోతే ఓ దగ్గరనేమో సత్యం కంప్యూటర్స్ వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరు పెట్టుకున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ప్రైవేట్ భాగస్వామ్యం అంతవరకు ఉంటే పర్వాలేదు, కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే ఈ భూములను రేపు పొద్దున ప్రైవేట్ పరం చేస్తారా అనే దానికి క్లారిటీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే 2 ఏళ్ల చదువు ఎక్కువ అవుతుంది రేపు పొద్దున అనే దానికి జీవోలో క్లారిటీ లేకపోతే జీవోలో క్లారిటీ ఇవ్వాలి విద్యార్థుల భాగం. మూడోది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నది సేఫ్ గా మీరు రేపు పొద్దున ప్రైవేట్ రంగం అయితే రేపు పొద్దున మేము ఆ బతుకు లాగం అయిపోతే పెన్షన్లు ఉండవు, రేపు బాగా వీళ్ళ ఉపాధ్యాయులు ఉన్నది. ఈ 3 చేయాలి. మూడిట్లో ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలా చేయొద్దా అంటే మోడీ గారు చెప్పింది అదే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది అదే అంటున్నాను నేను. అంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే చెప్పి స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఉద్యోగాలు ఉంటాయి, నైపుణ్యం ఉండదు, కష్టమే కదా. నైపుణ్యాభివృద్ధికి ఇవాళ ప్రధాన కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు ఉండాలని మన్ కీ బాత్ లో మోడీ గారు చెప్పారు. దానికి ఇంకా అసలు ఒక మాట చెప్పిస్తాం. రెండో సమస్య ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ సమస్య ఉన్నది. 12,000 కోట్ల రూపాయలు చాలా కీలకమైన సమస్య ఫీజు రీఎంబర్స్మెంట్. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆందోళన చేస్తున్న వాళ్ళ స్లోగనే అదే. ఇప్పుడేమో ఇది 97 లో క్లారిటీ ఇస్తున్నాడు. రెండోది ఏంటంటే ఫీ రీఎంబర్స్ విషయంలో గతంలో 2 ఏళ్ల బకాయిలు కాంగ్రెస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు వచ్చిన బకాయిలు ఏమో మన బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి. గతంలో బకాయిలు 2 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మాది ఉన్నది, మేము అభివృద్ధి కడతామని అంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారితే ప్రభుత్వాలు కొత్త వస్తాయి. వచ్చినప్పుడు ఆ బకాయిలు వాళ్ళే తీర్చాలి కదా. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో 2015లో గౌతమ్ రావు గారు నా ఫ్రెండ్ వారు అంతా ఈ కాలేజీల ఫీజు బకాయిలు చాలా ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారన్నా. ఏ బకాయిలని ప్రభుత్వం తీర్చాలన్నా. కాకపోతే తొందరపడకండి, 6 నెలలు ఏడాది లోపల మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎట్లా, పాతవి కొత్తవి వీళ్ళే తీర్చాలన్న. ఇప్పుడు కూడా ఏమంటుందంటే 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంటుండ్రు రమణ గారు. ఏది ఫీజు బకాయిలు ఈ 10, 12 లెక్క తెలుసు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం లెక్క చెప్పాలి కనుక. 10లో ఏమైనా ఉంటే 40% వాళ్ళవి ఉంటాయి, 3,000 4,000 పాతవి ఉంటాయి, 6-7 కోట్లు వీళ్ళు ఉంటాయి. 12 ఉంది అనుకోండి, 8,000 కోట్లు వీళ్ళే, 4,000 కోట్లు వాళ్ళవి ఉంటాయి అనుకుంటా. ఎవరైనా సరే ఏ ప్రభుత్వమైనా తీర్చాల్సిందే కదా. అయితే ఏమైతుంది, హైకోర్టు 2 సార్లు తీర్పిస్తుంది, 2 సార్లు మొట్టికాలేసింది ఈ గవర్నమెంట్. ఏమనంటే మీరు తీరుస్తారా తీరవాలా అని చెప్తే వాడు ఏమన్నారు, నెల బకాయిలు ఇస్తామన్నారు. అట్లా కాదు, ఏక మొత్తంగా జూలై వరకు కొంత సగం చెల్లించండి, ఆగస్టు 15 నాటికి మొత్తం చెల్లించాలి, ₹1 బకాయి ఉండొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రైవేట్ కాలేజీలలో పోతే. కనుక దాని మీద కూడా ఇప్పుడు సమస్య ఏమైందంటే ఈ పాలిటెక్నిక్ కాలేజీ అన్నిటికీ కూడా పాలిటెక్నిక్ కాలేజీగా స్పష్టంగా తీర్పు ఉన్నది. దానిలో చేయాల్సిందంటే ఆగస్టు 15 వెళ్ళిపోయింది కదా, 500 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం అంటున్నారు. పిల్లలు ఏమో చదువుకున్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు జిరాక్స్ ఇవ్వమంటే ఇస్తలేరు సార్. నేను కాలేజీలకు వెళ్ళి తెలుసుకుంటే ప్రైవేట్ కాలేజీల వాళ్ళైతే జిరాక్స్ ఇవ్వమంటే ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు రేపు ఏం చేయాలి, వాళ్ళు ఏమంటున్నారో ఒక మధ్య మార్గం నేను సూచించింది ఏంటంటే కనీసం ఆన్లైన్ లో చూసుకోవడానికి అవసరమైన సర్టిఫికేట్ పెట్టండి, ఒరిజినల్ సర్టిఫికేట్ కొంచెం టైం తీసుకోండి. అందుకని ఇక్కడ ఏమైతుందంటే ఫీ రీయింబర్స్మెంట్ అనేది జీతాల వారి చేయాల్సిందే, కనీసం 50% అయినా ఫీ రీయింబర్స్ చేస్తే మంచిది అంటున్నాను. ఈ ఫీ రీయింబర్స్మెంట్ నేను మాట్లాడతాను. ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం ప్రస్తుతానికి. అయితే మనతో పాటు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఓ షార్ట్ బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో పాలిటెక్నిక్ పంచాయతీ ముదురుతోంది. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్షాల మద్దతు కూడా పెరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల నిరసనలు
మిన్నంటుతున్నాయి. తాజాగా హన్మకొండలో కూడా విద్యార్థులకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు ప్రకటించారు. తక్షణమే 97 జీవోను రద్దు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, అలాగే మేధావులు, ఉపాధ్యాయులు అంతా కూడా ఈ ఖచ్చితంగా జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్తున్నారు. ఈ విషయంపై మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులు అండ్ వెంకట నాయక్ గారు కాంగ్రెస్ నాయకులు, గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ నాయకులు అండ్ బండారు రామ్మోహన్ రావు సార్ సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. గౌతమ్ గారు వినబడుతోందా? వినబడుతుంది సార్, చెప్పండి. సార్, ఏమిటి జీవో నెంబర్ 97లో ఏముంది, ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? ఆల్రెడీ సరే ప్రజాపాలన కాదు, రాక్షస పాలన అండ్ పోలీస్ పాలన ఇవన్నీ కూడా అంటున్నారు హరీష్ రావు గారు. ఏం జరుగుతోంది? ఎందుకని పాలిటెక్నికల్ విద్యార్థులకు కానీ ఐటీఐ విద్యార్థులకు కానీ ఇతర స్కిల్స్ నేర్చుకునేటువంటి అవకాశాలు ఇవ్వడం కోసమని ప్రభుత్వం చూస్తుంటే మీరంతా వద్దంటున్నారు అంటోంది ప్రభుత్వం. ఏం జరుగుతోంది? రమణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మన ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ఈ జియో నంబర్ 97కి సంబంధించిన సమస్య విద్యార్థులు లేవనెత్తుతున్నారు. ఆ విద్యార్థులు లేవనెత్తిన సమస్యలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది, వాళ్ళు ఏం ప్రభుత్వం దగ్గర నుంచి కోరుతున్నారు, ఎటువంటి సమస్యలు వాళ్ళు ఉత్పన్నమవుతాయని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మా పార్టీ కూడా అవును నిజంగానే విద్యార్థులకు నష్టం జరగబోతుందని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత విద్యార్థులకు మేము సపోర్ట్ చేయడం మా హరీష్ రావు గారు దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది మీరు గత 2-3 రోజులుగా చూస్తున్న సందర్భం. నేనేమంటున్నానంటే వీళ్ళు ఏదైతే జియో నంబర్ 97 ద్వారా ఇదో స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ అని చెప్పేసి పేరు మార్చి శక్తి అని మార్చిండ్రో పేరు. ఈ శక్తి అనే పేరులో వాళ్ళు విద్యార్థులుగా అడుగుతుంది ఏంది? వాళ్ళు ఏమంటున్నారంటే మా అకాడమిక్ గుర్తింపు తగ్గిపోతుందా పెరుగుతుందా అనేది ఒక వాళ్ళ ప్రశ్న. అదేవిధంగా ఈ సెట్ ద్వారా బీటెక్ లో వాళ్ళకు లాటరల్ ఇంటర్ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది సెకండ్ ఇయర్ లో అదేవిధంగా రేపు రాబోయే రోజులలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రైవేటీకరణ అనేది ముఖ్యంగా ప్రైవేటీకరణ వైపుకు వీళ్ళు దారి తీస్తున్నారు. ఈ మొత్తం ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకోటి. అదేవిధంగా ఇప్పుడున్న ఫీజులు కాకుండా రేపు రాబోయే రోజుల్లో మా మీద ఫీజుల రూపంలో అదనపు భారం పడబోతుంది అనేది కూడా ఇంకో భయాందోళన వాళ్ళ దృష్టిలో ఉంది. ఇక అంటే వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా అంటే రాత్రికి రాత్రే ఒక జీవోని తీసుకొచ్చేసి ఇంత పెద్ద వ్యవస్థ సార్, అంటే డిప్లొమా అంటే పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థ, ఈ వ్యవస్థను రాత్రికి రాత్రే జీవో తీసుకొచ్చి ఈ జీవో ద్వారా కేవలం వాళ్ళతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండా, అదేవిధంగా వాళ్ళతో డిస్కస్ చేయకుండా రేపు రాబోయే భవిష్యత్తు ఎట్లా ఉంటది ఏంటి అనేది కనీసం కన్వే సార్. గౌతమ్ గారు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా పాలిటెక్నిక్ విద్యా సంస్థలు ఇది వ్యతిరేకిస్తున్నారా మీరు? ఖచ్చితంగా విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలి కదా మారుతున్న ప్రపంచాన్ని బట్టి. రమణ గారు, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి ఎవరు కూడా ఆటంకం కాదు సార్. స్కిల్ డెవలప్మెంట్ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిచి పట్టుకొని దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటది, ప్రతి విద్యార్థికి ఉంటది. ప్రభుత్వము అంటే సమాజం మారుతా ఉంది, అదే సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరమైన మార్పులు అనేటి ర్యాపిడ్ గా చేంజ్ చేసి వస్తున్నాయి సార్, అంటే రాడికల్ గా వస్తున్నాయి, రాడికల్ గా వస్తున్నాయి. ఈ రాడికల్ గా వస్తున్న మార్పుల్ని ఒడిచి పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. నేను కాదనట్లేదు. మేమేమంటున్నాము, విద్యార్థుల దగ్గర అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలు సంధిస్తున్న విద్యార్థులకు మీరు సరి అయిన సమాధానం చెప్పకుండా వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ గొంతులు పట్టుకొని నొక్కి వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేసే విధంగా వ్యవహరిస్తే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు అన్యాయం ఉంది అనేది మనం మాట్లాడాలన్నా వద్ద? ప్రభుత్వం దగ్గర బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరు ఉందా లేదా అనేదే మేము అడుగుతున్నాం. వాళ్ళు 97 జీవో ద్వారా మీరు ఈ వ్యవస్థనంతా నిర్మూలన చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే ఇది తీసుకొచ్చిండ్రు. మేము ఇప్పుడు పడుతున్న కష్టాలు ఏంటి అంటే ఇప్పటిదాకా మాకు ఒక విధానం ఉంది, ఈ విధానం ద్వారా ముందుకెళ్తున్నాము, ఈ విధానం నష్టపరిచే విధంగా మీరు ముందుకెళ్తున్నారు అని చెప్పేసి అనుకున్నప్పుడు మొత్తం పాలిటెక్నిక్ విద్యకు ఒక విద్యాశాఖ మంత్రిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇగో మీకు ఈ న్యాయం జరుగుతుంది, ఇగో ఈ న్యాయం జరుగుతుంది, ఇగో ఇది మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక విద్యార్థులతో ఒక డిస్కషన్ ఎందుకు ఓపెన్ చేయలేదు? అంటే 97 జీవో నెంబర్ 97లో గౌతమ్ గారు జీవో నెంబర్ 97లో
క్లారిటీ మిస్ అవుతోందా? చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి అంటారా? నేను అదే చెప్తున్నాను సార్, ఆ జీవోలో ఎటువంటి క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోగా అది లేని కారణంగానే విద్యార్థులు విపరీతమైన భయాందోళన కలుగుతా ఉంది. కాబట్టి మేము చెప్తున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న ఏ అంశమైనా ఏ లెక్కలోనైనా నేను ప్రైవేటీకరణ అనేది వాళ్ళు విద్యార్థులు ప్రధానంగా అటువైపు దారితీస్తుంది అని చెప్పేసి విద్యార్థులు వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 97 జీవోలో వాళ్ళు క్లియర్ గా 97 జీవోలో ఎట్టి పరిస్థితులలో కూడా ఇది ప్రైవేట్ పరం కాదు అని చెప్పేసి క్లాజ్ ఏమైనా ఉందా? అదే విధంగా ఫీజులు పెరగవనే క్లాజ్ ఏమైనా ఉందా? లేకపోతే అంటే సెకండ్ ఇయర్ లో ఎంట్రీ ఈ రకంగా ఉంటది అని చెప్పేసి ఏమన్నా క్లాజ్ ఏమైనా ఉందా? డెవలప్మెంట్ అనే పేరు ఒక విధానం తీసుకొచ్చి ఎందుకు భుజాలు తడుముకుంటున్నావు వెంకట్? కొంచెం ఆగు, ఎందుకు తడుముకుంటున్నావు? ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వం వెంకట్ ఉండాలి కదా. రామ్మోహన్ రావు సార్ నేను మాట వినండి. ఇప్పుడు నేను రామ్మోహన్ రావు సార్ చివరి మాటలు నేను విన్నాను సార్. ఇప్పుడు ఆయన ఒక ఎనలిస్ట్ గా లేదా విజ్ఞానవంతుడుగా ఎస్ అంటే విద్యార్థులకు ఉన్న అనుమానాలు కావచ్చు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసి పట్టుకుంటూనే తప్పనిసరిగా దాంట్లో విద్యార్థులకు ఉన్న భయాందోళన ఏవైతే ఉన్నాయో దాన్ని మనం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది. గౌతమ్ గారు దట్స్ వాట్ కేకే కమిటీ వేశారు. 1 month లో కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది, అందుకే అనుకోవచ్చు. వెయిట్ సార్ ఒక్కసారి వెంకటరెడ్డి గారి వెర్షన్ కూడా తీసుకుందాం. వెయిట్ సార్, వెంకటరెడ్డి గారు ఇందాక మీరు అంటే రామ్మోహన్ రావు సార్ చెప్పింది కూడా విన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ వెంకట్ గారు కూడా కొన్ని చెప్పారు. అంటే గవర్నమెంట్ నుంచి ఎందుకని జీవో నెంబర్ 97 విడుదల చేశాం, దానికి సంబంధించి అందులో ఏముంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 97 అనేది బేసిక్ గా పాలిటెక్నిక్ కాలేజీలు తీసేయాలి. పాలిటెక్నిక్ కాలేజ్ తీసేసి ఒక యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా రాజీవ్ గాంధీ పేరు మీద యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఇప్పటిదాకా దాని మీద స్కిల్ యూనివర్సిటీ అనేది ఇంతవరకు ఆ బిల్డింగ్ ఎప్పుడు అవుతుంది, ఎంతమంది జాయిన్ అవుతారు అనేది కూడా క్లారిటీ లేదు. సో దాంట్లో మర్చ్ చేయడానికి దీన్ని తీసుకొని పీపీ పద్ధతిలో ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇచ్చుకుంటూ ప్రైవేట్ వాళ్ళు వస్తే ప్రైవేట్ వాళ్ళు ఊరుకుంటారంటే నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెట్రో కానీ లేకపోతే ఇంకోటి తీసుకున్నప్పుడు పీపీ పద్ధతులు ఇస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళే మేనేజ్ చేస్తా అంటారు, వాళ్ళే ఫీజులు పెంచుకుంటా అంటారు, వాళ్ళే కంట్రోల్ చేస్తా అంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటారు. ఆ భూముల్ని మేము ఇది కట్టుకుంటాం. ఒకవేళ జీవోలో క్లారిటీ ఉంటే మీరు ఓకే చేస్తారా? జీవోలో క్లారిటీ అమెండ్మెంట్స్ ఏమైనా చేస్తే క్లారిటీ లేకనే వీళ్ళు ఏం చేశారంటే ఇది విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేసేంత వరకు వాళ్ళకి క్లారిటీ లేకనే వాళ్ళు హై పవర్ కమిటీ అని వేశారు. హై పవర్ కమిటీ వేసిన తర్వాత దాంట్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. నేనేమంటున్నానంటే దీని మీద డెఫినెట్ గా ఇప్పుడు చాలా నేను ఒక చిన్న రమణ గారు ఒక కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. ఒక 10th క్లాస్ బేస్డ్ ఎగ్జామినేషన్ తోటి ఏది స్టాండర్డ్ తోటి ఒక ఈసెట్ రాసుకొని ఒక పాలిటెక్నిక్ లో 3 ఏళ్ళు జాయిన్ అయిన తర్వాత మీకు కావాల్సింది ఏంటి? ప్రతి విద్యార్థి కూడా ఒక స్కిల్ కావాలి. స్కిల్ లేకనే ఈ రోజు నిరుద్యోగం కూడా పెరుగుతా ఉంది, పర్సెంటేజ్ కూడా పెరుగుతా ఉంది. దగ్గర 34 లక్షల మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కాకుండా ఒక స్కిల్ బేస్డ్ నేర్పిస్తే కాలేజ్ ఉంటే డెఫినెట్ గా మెకానికల్ ఎలక్ట్రికల్ ఏదైనా కానీ అది దాని మీద అప్గ్రేడ్ చేయాలి. మీరు ప్రొఫెసర్లకు జీతాలు ఇయ్యరు, ఉద్యోగులకు జీతాలు ఇయ్యరు, యూనివర్సిటీలకు ఫండ్స్ ఇవ్వరు. మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీ ఇస్తున్నారు, అది అటైపోయింది, సంవత్సరం అయిపోయింది, దాని మీద మీరు పట్టించుకోరు. కనీసం మళ్ళీ అది కాకుండా ఈ రోజు పాలిటెక్నిక్ కాలేజ్ ని ఇది మార్చేస్తాం, పీపీ పద్ధతి తీసుకొస్తాం. నాకు ఎట్లా నాకు అర్థం కావట్లేదు. రెండవ పాయింట్ నేను ఏమంటున్నానంటే బీటెక్ లో ఎంసెట్ రాసి బీటెక్ లో జాయిన్ అవ్వాలంటే దగ్గర ఒక 5 నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. పూర్ స్టూడెంట్స్ పెట్టుకోగలుగుతారా? పూర్ విద్యార్థులు అడుగు బలిగిన వర్గాల వాళ్ళు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎంసెట్ కోచింగ్ తీసుకొని రేపొద్దున సీట్ వచ్చేంత అర్హత తెచ్చుకుంటారా? ఇది ఒక లేటరల్ ఎంట్రీ అండి. 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఆ పిల్లలంతా కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఓసీలు ఏదైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఈ ఎంట్రీ ద్వారా బీటెక్ లో చేరొచ్చిన ఆలోచన ఉంటుంది కదా, అది ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. దాన్ని మీరు ఎందుకు నొక్కుతా ఉన్నారు? ఫస్ట్ ఇయర్ లో కాదు, బీటెక్ ఫస్ట్ ఇయర్ కాదు, సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా జాయిన్ అవ్వచ్చు.
జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి ఫీజులు తగ్గే సో మొత్తానికి అయితే ఒక క్లారిటీ అంటూ లేదు జీవోలో అనేది ప్రధానమైన ఆరోపణ. వెయిట్ సార్ వెంకట్ సార్ వెంకట్ గారితో ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తామంటే ఎట్లా నాకు అర్థం కాదు. చెప్తాను క్లారిటీగా. ఒక్క నిమిషం ఉండండి. నేనేమంటున్నా ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఏదైతే 20% ఏది విద్య మీద ఖర్చు పెట్టాల్సిందో దాని మీద 8% ఖర్చు పెడతా ఉన్నారు. అన్ని యూనివర్సిటీస్ కూడా అప్డేట్ చేయాలి విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే రాబోయే కాలంలో లక్షల మంది విద్యార్థులు వచ్చే అవకాశాలు ఉంటారు. వాళ్ళంతా కంప్లీట్ చేసుకొని మరి ఉద్యోగాల కోసం మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది ఏదో ఒక రకంగా. ఎందుకంటే తమిళనాడు యూనివర్సిటీ కానీ, తమిళనాడు కానీ, కేరళలో కానీ స్కిల్ యూనివర్సిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, స్కిల్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంటివి ముందు నుంచి నేర్పిస్తా ఉన్నారు. మన తెలంగాణలో అది లేదు. ఎందుకంటే ఇదే తెలంగాణ నుంచి లక్షల మంది లేబరు మిడిల్ ఈస్ట్ లో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారు తెలుసా? తమిళనాడు ప్రజల కిందనో, కేరళ వాళ్ళు మేనేజర్లు ఉంటారు, మన వాళ్ళంతా లేబర్ గా పనిచేస్తారు. ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్ గా. మనం ఒకవేళ నిజంగానే నేర్పిస్తే, ఐటీఎస్ కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ ని స్ట్రెంథన్ చేస్తే, స్కిల్ నేర్పిస్తే డెఫినెట్ గా మనోళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉంటారు, మంచి జీతం మనోళ్ళు కూడా బాగుపడతారు కదా. గురించి ఎందుకు ఆలోచించారు? రెండో పాయింట్ స్కాలర్షిప్స్ కూడా. ఒక్క సెకండ్ సార్, వెంకట్ గారు చెప్పండి సార్. వెంకటరెడ్డి సార్ వెయిట్. రమణ గారు, నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే, సార్ ఇప్పుడు వాట్ ఇస్ ద ట్రిపుల్ ప్రీ సార్? ట్రిపుల్ ప్రీ అంటే రోడ్లు కట్టినట్టు, మెట్రో కట్టినట్టు దాన్ని పోల్చుకుంటున్నారు. ఇది నిర్మాణం కాదు సార్. ట్రిపుల్ ప్రీ అంటే ఒక అకాడమిక్ ఏంటి పార్ట్నర్షిప్. అది అకాడమిక్ పార్ట్నర్షిప్ లెక్క చూడండి దాన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఫెసిలిటేటర్ గా ఉంటుంది. అవును సార్. అదే విధంగా ప్రైవేట్ కంపెనీస్ ఏదైతే ఉందో అది స్కిల్ కి సంబంధించిన ఏమంటారు ఒక కో పార్ట్నర్ గా ఉంటుంది. అంటే స్కిల్ ఇస్తుంది వాళ్ళకి సంబంధించిన. ఇప్పుడు మహేంద్ర ట్రాక్టర్ ఎట్లా తయారు చేస్తారనే విషయం గవర్నమెంట్ నేర్పింది సార్. మహేంద్ర ట్రాక్టర్ కంపెనీకి సంబంధించిన ఏది ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళు నేర్పించడం కోసం గవర్నమెంట్ ఒక యాక్సెస్ ఇస్తుంది. ఇది ఒక నిమిషం సార్, పీరియడ్ గారు ప్లీజ్ 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 నేను అంటున్నా. సబ్మిషన్ ఉంది దాని గురించి. మీరు మాట్లాడదు ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఇదే పాలిటెక్నిక్ కాలేజెస్ ని మనం టైప్ చేయండి, కంపెనీస్ తో టైప్ చేయండి. ప్రాబ్లం ఏంటి? స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? చేయాల్సిన అవసరం వచ్చింది? పద్ధతులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చెప్పాలి. ఓకే చెప్పండి వెంకట్. రమణ గారు, నేనేమంటా అంటే మీరు ఏదైతే బీటెక్ లో ఉన్న గ్రూపులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీస్, ఇవన్నీ డిప్లొమాలో ఉంటాయి. డిప్లొమాలో ఎందుకు ఉంటాయి అంటే బీటెక్ చేయడం కోసం ఇది నేర్పారు సార్. డిప్లొమా అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ రావాలని నేర్పిస్తారు. ఓకే. కానీ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే డిప్లొమా అయిపోయిన తర్వాత బీటెక్ కూడా చేస్తున్నారు. అవును. తద్వారా లాంగ్ రన్ లో పోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో బీటెక్ చేసిన వాళ్ళకంటే డిప్లొమా చేసిన వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే డిప్లొమా చేసిన వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో ఎక్కువ టైప్ ఉంటారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోనే వాళ్ళు ఉంటారు. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళని ప్రాక్టికల్ గా మౌల్డ్ చేస్తారు సార్. ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ స్కిల్ నాలెడ్జ్ లేదు సార్. వెంకట్ గారు, ఇందాక మీరు రామ్మోహన్ రావు సార్ చెప్పింది విని ఉంటారు. ఫిట్టర్స్ లో అంటే ఐటీఐలో చాలా మంది ప్లంబర్స్ కానీ అలాగే చాలా మంది ప్రస్తుతానికి చాలా వెళుతుంది ఆ రంగంలో, చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ దిశగా ఎవరు వెళ్ళటం లేదని కూడా చెప్పారు ఆయన. సో అంటే ఐటీఐ కూడా దీంతో పాటే చేయబోతోందా ప్రభుత్వం? రమణ గారు, బయట నుంచి వస్తున్నారు, బయట నుంచి తీసుకొస్తా ఉన్నాం, వేరే రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నారు. అవును సార్. వెంకట్ సార్ ఒక్క నిమిషం, వెంకట్ మాట్లాడివ్వండి. చెప్పండి వెంకట్ గారు. నేను ఏమంటున్నా అంటే చాలా బాధాకరమైన విషయం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటను కూడా వక్రీకరించారు సార్. క్రిమినల్ వేస్ట్ అంటే నేను మీకు చెప్పాలి అసలు అది ఎందుకు చాలా మందికి అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక బడ్జెట్ విద్యార్థికి కేటాయిస్తుంది సార్. ఏది కేవలం ఆ ఎడ్యుకేషన్ కోసం. ఇప్పుడు నేను డిగ్రీ చదువుకున్నాను అనుకోండి సార్, నాకు ఒక 10,000 లేకపోతే ఒక 15,000 ఇస్తారు సార్. కానీ బీటెక్ చదివే విద్యార్థికి 40,000 ఇస్తారు సార్. కానీ ఆ బీటెక్ చదివే విద్యార్థి డిగ్రీ చదివే విద్యార్థి నాలెడ్జ్ తోనే బయటకు వస్తే అది ప్రభుత్వానికి ఎంత పెద్ద ఇబ్బంది సార్, ఆ తల్లిదండ్రులకు ఎంత పెద్ద ఇబ్బంది, సమాజానికి ఎంత పెద్ద ఇబ్బంది. చాలా మంది బీటెక్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకి పరిమితం అయిపోతున్నారు. చాలా మంది బీటెక్ చదివిన విద్యార్థులు వేరే వేరే కోర్సులకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ కోర్సులు చదువుతున్నారు సార్. సరే, అమీర్పేటలోనో దిల్సునగరో మళ్ళీ కోర్సులు చదువుతున్నారు.
అదేదో అకాడమిక్ ఇయర్ లో చదివితే అక్కడే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది కదా సార్. సార్ ఇది కన్సల్ట్ చేసే అంశం సార్. ఇది ప్రభుత్వంలోనో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కోపం ఉంటే కోపం తెచ్చుకోండి, నేను కాదని అంటలేను. కానీ విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు కొంత గైడ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. సార్ స్కిల్ లేదు సార్. సార్ మీరు చెప్పాలంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివే వ్యక్తికి ఒక ఏమంటారు గొలుసు కట్టుతో భూములు ఎట్లా కొల్చాలి, అదేవిధంగా రూటర్తో భూములు ఎట్లా కొల్చాలి, జియో ట్యాగింగ్ సిస్టమ్ ఏంటనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, స్కిల్ నాలెడ్జ్ లేదు సార్. దానికోసం తిరిగి నేర్చుకుంటున్నారు, తిరిగి ఎక్కడో ఒక కంపెనీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తున్నారు సార్. ఇది చాలా బాధాకరమైన సంఘటన. దాన్ని పరిగణన తీసుకొని ఈరోజు గవర్నమెంట్ మూవ్ ఆన్ అవుతుంది. షూర్ వెంకట్ గారు, వెయిట్, అర్థమైంది. ఒకసారి రామ్మోహన్ రావు సార్తో మాట్లాడాలి. వెయిట్ సార్, వెంకటరెడ్డి సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక జస్ట్ లైక్ సాంకేతిక విద్యా మండలికి కోట్లలో నిధులు ఉన్నాయి సార్. అండ్ ఇవన్నీ ఎవరికి బదలాయిస్తారు? మరి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉండే స్కిల్ వర్సిటీకా సార్, లేదంటే ప్రభుత్వ పరిధిలోకి మారుస్తారా? ఇలాంటివన్నింటికి కూడా అంటే టెక్నికల్గా చాలా చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. సో వీటిని ఎలా చూడాలి సార్? రమణ గారు, నా ఉద్దేశం ఏంటంటే పీపీపీ మోడల్ మంచిది అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. అందులో అందరూ తెచ్చాల్సింది. ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజ్ చేసుకున్నప్పుడు దాన్ని బీజేపీ సమర్థించింది. అక్కడ పీపీపీ మోడల్ లో మొత్తం భూములు కానీ డబ్బులు ఏమి తీసుకోరు, కేవలం స్కిల్ కోసం అవసరమైన అక్కడ ఫ్యాకల్టీ ఇస్తారు మెడికల్ కాలేజ్. ఇక్కడికి వచ్చాక వెంకట గారితో ఏకీపిస్తున్నారు పూర్తి స్థాయిలో. వాటిని నేను చెప్పాను కదా, వైజాగ్ లో ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు స్కిల్ దానికోసం మొత్తం అంటే ప్రభుత్వం అంతా కేవలం ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళు చదువు చెప్పి ఉద్యోగాలు వాళ్ళే ఇచ్చిండ్రు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ అయిపోయినాయి. ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే కంపెనీస్ తో టైఅప్ చేసుకుంటే కరెక్ట్. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మా ప్రజ్ఞాపూర్లో ఇల్లు కట్టుకున్నాం అంటున్నా ఒక 7-8 నెలల క్రితం. ఒక ఇంజనీర్ పిలిచాను. మాది మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఎట్లా ఉంటే మన భూమి ఎట్లుంటే అట్లా కడతాం కదా. ఆ మేస్త్రి చూసేవాళ్ళని కారసాన మూలకు పెట్టినా గలవదు సార్, ఒక ఫీట్ తేడా వస్తుండొచ్చు, కొంచెం అటు ఇటుగా వస్తుంది అని అన్నాడు. రామన్ సమస్య లేదు, కరెక్ట్ వస్తుంది బొమ్మని ఇంజనీర్ అన్నాడు. కొంచెం చూసాం 8 తేడా వచ్చింది. మేస్త్రి చెప్పింది కరెక్ట్ అయింది. ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ చదువుకున్నాడు, బ్రహ్మాండంగా చదువుకున్నాడు మా ఫ్రెండ్, ఆయన కూడా అనిల్ అని. ఆయన చెప్పింది కరెక్ట్ అయిందా? అనుభవం పనికి వచ్చింది ఇక్కడ. ఆ సివిల్ ఇంజనీర్ ఏమో చాలా సందర్భాల్లో అంతే కదా సార్, అనుభవం అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఐఐటి చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు బ్రహ్మాండ ఉద్యోగాలు వస్తున్నాయి సార్. చాలా ఇప్పుడు ఏమైతుందంటే నేను మా గజ్వెల్లో 40 ఎకరాల్లో శంకరన్ గారు ఉన్నప్పుడు పెట్టించుకున్నా అంటున్నాను నేను. ఎంబడి శంకరన్ గారు అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్. 40 ఎకరాలు రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉంటే అందులో ఇప్పటికి కూడా పాత పరికరాలే, ఆ రేకుల షెట్లే కంపు కొడుతున్నాయి. దాన్ని మార్చిన వాళ్ళు శక్తి పథకం కింద తీసుకుంటే మంచిది అంటున్నాడు, కాదంటలేదు. నాకు రెండే అనుమానాలు. ఇంతకుముందు గౌతమ్ ప్రసాద్ గారు లాస్ట్ మాటలు విన్నారు కదా, నేను ఒకటే అంటున్నాను ఏంటంటే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కావాలి. వాళ్ళకి అంతకన్నా ఏం లేదు, చదువు చెప్పినా చెప్పకుండా ఉద్యోగ భద్రత కావాలి. నేను కొంచెం పరిశ్రమ కాబట్టి చెప్తాను. వాళ్ళకి హామీ వాళ్ళకి ఉద్యోగాలకు దోకలేదా, వాళ్ళు వస్తే మీ ఉద్యోగాలు పోవు. రెండోది నాలాంటి వాడికి భూములు గుంజుకుంటారనే భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ వ్యతిరేకించిన వాడిని కొంచెం సోషలిస్టిక్ ఆలోచనతో నేను ఏమంటున్నానంటే ఈ భూములు ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళు ప్రైవేట్ పరం చేయవాలి. వెంకట్ గారు అన్నంత వరకు అభినందిస్తారు. ఎందుకంటే వారు అన్నది ఏంది, వాళ్ళు వస్తారు స్కిల్ డెవలప్ చేయడానికి ఇస్తారు, వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటారు కదా, అయితే వాళ్ళకి ఏ స్కిల్ కావాలో వీళ్ళకి లేదు. ఇప్పుడు నేను చాలా సార్లు జాబ్ మేళాలకు వెళ్తా రావణ్ గారు, 1000 ఉద్యోగాలు ఉంటాయి, వచ్చేది 1000 మంది కూడా రాదు. కానీ 1000 వస్తలేవు. ఎందుకు వస్తలేవు? వీడి దగ్గర స్కిల్ వాడికి పనికి రాదు, వాడికి పనికి వచ్చే స్కిల్ చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. కరెక్ట్ అది. అవును, నేను కూకటపల్లిలో మొన్నటికి నెల కింద ఒకటి స్కిల్ మన దీని మీద జాబ్ మేళా పెట్టాం సార్. మేము అందరం కలిసి కూర్చుంటే మా మిత్రులందరూ కూర్చుంటే నేను పరిశీలించిన కంపెనీల వాళ్ళు. అంటే ఇప్పుడు ఏమంటారు దాన్ని, మన వంట చేసి వడ్డించే పని అన్నట్టు మేము చేసి అక్కడ ఏం చేసిండ్రు, చాలా మంది ఉద్యోగార్థులు వచ్చిండ్రు. కానీ వీళ్ళ ఉన్న స్కిల్స్ వాళ్ళకి అనుకోలేరు. పాలిటెక్నిక్ కాలేజ్ చదివినా ఐఐటి చదివినా వీళ్ళ స్కిల్స్ వాళ్ళకి అనుకోలేరు. పాత పద్ధతిలోనే విద్యా బోధన జరుగుతుంది ఇప్పుడు ఐఐటీలో కానీ పాలిటెక్నిక్ కానీ. దీన్ని మదిలికం చేయాలంటే సిలబస్ మార్చాలి. నేనేమంటున్నానంటే పథకం మంచిది. జియో నెంబర్ 97 లో 2 క్లారిటీలు ఇవ్వాలి. ఒకటి, విద్యార్థులు ఏమంటున్నారు, మాకు 1 సంవత్సరం నష్టపోతుంది, ఏది ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ చేయమంటే కష్టం అవుతుంది కనుక మార్చాడు. వెంకట గారు దానికి వివరణ ఇచ్చారు. అసలు చదువుడు ఎందుకు అంటున్నాను, ఇది రాగానే ఉద్యోగం వస్తే చదువుడు ఎందుకు వేస్ట్, 3 ఏళ్ళు మళ్ళీ అదనంగా వేస్ట్ చేసుకోవడానికి కదా. క్రిమినల్ బేస్డ్ మాట పదం వాడొద్దు. కానీ నేనేమంటున్నానంటే చాలా మందికి డిగ్రీలు 4కి తీసుకోవడానికి పనికి వస్తలేవు. డిగ్రీ ఉంటుంది వాడికి, ఆ చదువుకు సంబంధం ఉంటుంది. అట్లాగే ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఐఐటీలు కూడా వాళ్ళు చదువుకొని బయటకు వస్తే పనికిరాని చదువు అయిపోతుంది వాళ్ళకి అంటున్నాడు. డిగ్రీలు ఉంటాయి వాళ్ళకి, పాలిటెక్నిక్ డిగ్రీ డిప్లొమా ఉంటుంది, పనికిరాదు కదా. పనికి రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి. నేను మోడీ గారు మన్ కీ బాత్ అన్నది కరెక్టే. స్కిల్ డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలి, అనుసంధానం చేయాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తున్నది కూడా కరెక్టే, కానీ క్లారిటీ కావాలి.
షూర్ సార్, షూర్ సార్. ఇప్పుడు ఈ రెండు వర్గాలు సంతృప్తి పరచాలి. ఒకటి Definitely, sir. గౌతమ్ గారు version తీసుకుందాం, sir. Sure. Yes. విద్యార్థుల సమస్య రెండు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా క్లారిటీ ఇవ్వాలి. వదనరామ్ గారు, శాంతా సిన్హా, మెగసే సేవ Yes, sir. రహిత, నా ఫ్రెండ్ అని ఆయన కూడా అందులో ఉంది కదా, కమిటీలో ఉంది కదా. అందరు తప్పు చేయరు కదా, వదనరామ్ తప్పు చేయడు, విద్యావేత్త. అట్లాగే ఈ కమిటీ చైర్మన్ కేకే గారు మంచి జర్నలిస్టు, విద్యావేత్త ఆయన కూడా. అట్లా చూసుకుంటే వాళ్ళ కమిటీ ఏం చేయాలంటే, నేను ఎప్పుడు చెప్తున్నాను, ఏ సంస్కరణ అయినా అందులో ఆ రంగంలో ఉన్న వాళ్ళని పిలవకుండా చేస్తే ఇట్లాంటి ఆందోళనలు వస్తాయి. రామారావు గారు, సంత సిన్హా గారి Yes, sir. గురించి బాగానే అంటే షూర్ సార్, ఒక్క నిమిషం. వెంకట్ గారు ఒక్క నిమిషం. భరోసా ఉండదు సార్. గౌతమ్ గారు, ఏమంటున్నా అంటే ఆ సంస్కరణ Sir, wait. వాళ్ళకి ఆలోచించకపోవడం వల్ల వచ్చిన సమస్య అంటున్నాను. ఓకే అండి. గౌతమ్ గారు చెప్పండి. గౌతమ్ గారు చెప్పండి. మీరు ఆల్రెడీ వారి వెర్షన్స్ అన్ని విన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు అసలు ఓవరాల్గా చూస్తే కనుక కొన్ని అమెండ్మెంట్స్తో అలాగే ఆ కమిటీ ఇచ్చే నివేదికతో సాటిస్ఫై అవ్వచ్చా? రమణ గారు, ఇక్కడ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ లో ప్రభుత్వం క్లారిటీ మిస్ కావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అవునండి. ఇప్పుడు జియో తీసుకొచ్చి మేము ఆ వ్యవస్థనంతా రద్దు ఎట్లా చేస్తారు అనేది ఒక ప్రశ్న. ఆ దాంట్లో వాళ్ళు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు వివరణలు ఇవ్వటము, ప్రెస్ మీట్ లో మాట్లాడము, లేదా వెంకట్ లాంటి విద్యావేత్తలు వచ్చి మన డిస్కషన్ లో చెప్పడం విషయం అది కాదండి. జియో నంబర్ 97 లో ఏం చెప్తుంది? ఇందాక అసెట్స్ విషయం వచ్చింది. అసెట్స్ విషయం ఏంటి? పీపీపీ విధానము. ఇప్పుడు నిన్నటి మెట్రోని పీపీపీ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చారు కదండి, అక్కడ నష్టం జరుగుతుందనే కదా. మరి ఇప్పుడు పీపీపీ మళ్ళీ ప్రైవేట్ లో ఇప్పుడు పాలిటెక్నిక్ లో తీసుకొస్తే దాని ఉద్దేశం ఏందన్నట్టు. అంటే నేను ఏమంటున్నానంటే, ఇంతకు ముందు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మనం మెట్రోని పీపీపీ విధానంలోనే, ట్రిపుల్ విధానంలోనే మనం మెట్రో నెలకొల్పినాం సార్. అది నడిచిన తర్వాత ఇప్పుడు అది అవసరం లేదు, అది నష్టాలలో ఉంది. అది ఉందా లేదా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పీపీపీ విధానం వద్దని చెప్పేసి అన్నది ఎవరు? వీళ్ళు. మళ్ళీ పాలిటెక్నిక్ లో పీపీపీ విధానం ఎందుకు చెప్పండి మీరు? ఒకవేళ గవర్నమెంటే పాలిటెక్నిక్ సరియైన దిశలో నడపాలి అనుకుంటున్నప్పుడు దానికి కేటాయించిన నిధులు ఎంతుంది? ఇప్పుడు మీరు వచ్చిన 3 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థకు మీరు ఎంత కేటాయించారు, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా ఎంత కేటాయించారో చెప్పండి. మీరు ఇది చెప్పరు. అదేవిధంగా పైన కోటింగ్ అంతా కూడా సాంకేతికత చాలా చాలా బాగుంటది అంటే దానికి దీనికి ఏది ఇండస్ట్రీ కేవలం ఇండస్ట్రీ వాళ్ళు టెక్నికల్ నేర్పేసి వెళ్ళిపోతారు తప్ప దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పేసి అంటున్నారు. అది మీరు అంటున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా జీవోలో ఎక్కడుంది? మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని జీవోలో ఉన్నాయి అనుకోండి, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. జీవోలో ఇవన్నీ కాకుండా ఒక శక్తి ద్వారా వాళ్ళ నైపుణ్యాలని మేము పెంపొందిస్తామని చెప్పేసి అంటున్నారు తప్ప, ఈ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు సెకండ్ ఇయర్ లో వాళ్ళ ఎంట్రీ సంగతిగా ఏం కావాలి? పీపీపీ విధానంలో వాళ్ళు ఇస్తున్న క్లారిటీ ఏంటి? అదే విధంగా ఆ అసెట్స్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయి? వీటన్నిటి మీద ఒక క్లారిటీ అనేది లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తే ఇది సమస్య వస్తుంది అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు. ఇందాక మీరు అన్నారు కదా, రియంబర్స్మెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఇవ్వట్లేదని చెప్పేసి నిన్నగాక మొన్ననే కదా విద్యార్థులు రోడ్ల మీద వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడింది. అసలు మాకు ఎందుకు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు? మీరు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, పైగా మా నైపుణ్యాన్ని పెంపొందిస్తుందామని చెప్పేసి మీరు ముందుకొచ్చి మాదంతా మీరు నిర్మూలిస్తే మా పరిస్థితి ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి విద్యార్థులు మాట్లాడుతున్నారు కదా. అదేవిధంగా 2500 కోట్ల రూపాయలు ఇందాక రామ్మోహన్ సార్ మాట్లాడుతూ 2500 కోట్ల రూపాయలు గత ప్రభుత్వమే కాబట్టి మేము కట్టమని చెప్పేసి మాట్లాడితే వీళ్ళు ఇంట్లో నుంచి ఇస్తున్నారా సార్? అంతకు ముందు 2500 కోట్ల రూపాయలు 3000 కోట్ల రూపాయలు వాళ్ళు బకాయి పెడితే మేము ఇచ్చినాం. ఓకే గౌతమ్ గారు, ఓకే వెంకటరెడ్డి గారు వెర్షన్ విందాం. 1 సెకండ్. ఎందుకు ఇవ్వమని చెప్పేసి అర్థమైంది. దాదాపు మేము 19,500 కోట్ల రూపాయలు ఇచ్చినాము వెంకటరెడ్డి గారు రియంబర్స్మెంట్ రూపంలో అన్ని, అంటే టెక్నికల్ కావచ్చు, అన్నిటికీ. అంటే వీటన్నిటిని పక్కన పెట్టేసి మేము అన్ని బాగానే చేస్తున్నామని చెప్పేసి అంటే ప్రతిపక్షంగా ఉన్న సార్ మనకు సమయం కూడా లేదు. ఇట్స్ ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటరెడ్డి గారు మరోసారి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, సమయం లేదు. రామ్మోహన్ రావు సార్ అండ్ గౌతమ్ గారు, వెంకట నాయక్ గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.